హలో, నేను మిస్ రావు. వ్యక్తులు వ్యక్తిగతంగా కొంత కన్ఫ్యూజన్ అయినప్పటికీ ప్రభుత్వాల్లో స్పష్టత ఉండాలి, లేదంటే సమాజానికే ప్రమాదం. ఇది రాజకీయవేత్తలు చెప్తూ ఉంటారు తరచు కూడా. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలకి జరుగుతున్నటువంటి సంఘటనల మీద క్లారిటీ ఉందా లేదా అనేటువంటి అనుమానం కలుగుతోంది. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే దాని మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలకి పూర్తి స్థాయి స్పష్టత ఉందా లేదా అనేటువంటి సందేహం కలుగుతుంది. ప్రత్యేకించి నిఘా వర్గాలు ఏ ప్రభుత్వానికైనా ఇంపార్టెంట్. అటు తెలంగాణ ప్రభుత్వానికి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, దేశంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ, ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ఏ దేశ ప్రభుత్వానికి కానీ నిఘా వర్గాలు అనేవి చాలా ఇంపార్టెంట్. మనిషికి కళ్ళు ఎంత ఇంపార్టెంటో అంత ఇంపార్టెంట్. అందుకే చెప్తుంటారు పెద్దలు, జ్ఞానేంద్రియానం నయనం ప్రధానం అంటుంటారు. అంటే కళ్ళు చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రభుత్వాలకి నిఘా వర్గాలు అంత ఇంపార్టెంట్. చీమ చిటుక్కుమన్నా కానీ తెలిసిపోవాలి. అలా ఉంటేనే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉన్నట్టు. అందుకే పూర్వకాలంలో రాజులు వేగులను పెట్టేవాళ్ళు. ఆ వేగులు సంచరిస్తూ ఉండేవాళ్ళు రాజ్యంలో. అందుకే వాళ్ళు తెలిసిపోతుండేవి రాజ్యంలో ఏం జరుగుతుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, పరిపాలనలో తప్పిదాలు ఏమైనా ఉన్నాయా, వాటిని సరి చేసుకోవాలి అన్న దాని మీద వేగులను పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు కనుక మనం చూస్తే అసలు నిఘా వర్గాలు ఉన్నాయా లేవా అనిపిస్తుంది. తెలంగాణని తీసుకుంటే తెలంగాణలో లగచర్లో ఏం జరిగింది అనేది మనం చూసాం. అక్కడేమో కలెక్టర్ని, అక్కడికి వెళ్ళినటువంటి అధికారిని కొట్టడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మేల్కొని ఏదో రకరకాలుగా చేశారు. ఆ తర్వాత హైడ్రా వచ్చిన తర్వాత మూసీ నది ప్రక్షాళన సందర్భంగా జరిగినటువంటి సంఘటనలు, అలాగే క్యాలెండర్ అమలు చేయలేదని చెప్పి విద్యార్థులు చేసినటువంటి సంఘటనలు, ఇవేదో ఆర్టిఫిషియల్గా వచ్చినటువంటి సంఘటనలు అనేటువంటి అనుమానం తర్వాత కలిగింది. సంఘటనలు జరిగిన తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి అంటే ముందుగా గ్రహించలేకపోతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో నిఘా వర్గాలకు అందని విధంగా సోషల్ మీడియాలో ఉండేటువంటి కొంతమంది సోషల్ వారియర్స్, కొన్ని పార్టీలకు ఉండేటువంటి వాళ్ళు వ్యక్తిత్వ హననం, సమాజంలో కొంత అన్సర్టనిటీ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అలాగే ఊహించినటువంటి సంఘటనలు తరచూ అక్కడ జరుగుతూ ఉన్నాయి. కొన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా తొక్కిసలాట, ఉదాహరణకి తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట, అది యాదృచ్ఛికంగా జరిగిందా ప్లాన్గా జరిగిందా అంటే దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇక గంజాయి, డ్రగ్స్కి సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయనంటే నిఘా వర్గాలు పకడ్బందీగా పనిచేయట్లేదేమో అనేటువంటి భావన సహజంగా కలుగుతుంది. అలాగే ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేసేటువంటి కార్యక్రమం అటు ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది. ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత కూడా ఇటు తెలంగాణలో కూడా ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేసేటువంటి పరిస్థితి. ఒక 10 మంది వెళ్ళి అర్ధరాత్రి వేళ ఇళ్ల మీద దాడులకి పాల్పడుతున్నారంటే అక్కడ లా అండ్ ఆర్డర్ పకడ్బందీగా ఉన్నట్టా లేనట్టా అనేటువంటి చర్చకు దారితీస్తుంది. తాజాగా రంగరాజన్ గారు, ఈ రంగరాజన్ గారు బాలాజీ టెంపుల్కి సంబంధించిన ప్రీస్ట్, పూజారి. వాళ్ళ నాన్న చౌదరి రాజన్ గారు చిలుకూరు బాలాజీ టెంపుల్ సంబంధించినటువంటి నిర్వాహకులు. వాళ్ళు ఏ దేవాలయంలో లేని విధంగా అక్కడ అందరికీ ఒకే దర్శనం ఉంటుంది. మీరు కోటీశ్వరులైనా, లేదు ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఏ హోదా కలిగినటువంటి వాళ్ళైనా సరే ఒకేలాగా దర్శనం ఉంటుంది అక్కడ. అలాంటి పద్ధతి ఒక చిలుకూరు బాలాజీ టెంపుల్లోనే కనిపిస్తుంది. దానికి కారణం రంగరాజన్ గారు, ఆయన తండ్రి, అలాగే సౌందరరాజన్ గారు. అంటే వాళ్ళు ఈ ప్రోటోకాల్ దర్శనాలు, విఐపి దర్శనాలు ఇలాంటివన్నీ ఉండవని చెప్పి కరాఖండిగా చెప్పేశారు. పైగా ఆ టెంపుల్ని ఓన్ చేసుకునేదానికి చాలామంది ట్రై చేశారు, కానీ పడనివ్వలేదు. దాని మీద ఉద్యమాలు కూడా చేశారు రంగరాజన్ గారు.
తర్వాత హిందూ మతం, సనాతన ధర్మం, వీటిని కాపాడేందుకు ఆయన ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ మధ్యకాలంలో ఒక దళిత యువకుడిని భుజాల మీద ఎత్తుకొని బాలాజీ టెంపుల్ ఊరేగింపులో పాల్గొన్నారు ఆయన. అంటే హిందూ ధర్మం, సనాతన ధర్మం, హిందూ మతం అనేది అదేదో ఒక కులానికి సంబంధించింది కాదు అని చెప్పి ఎలివేట్ చేయడానికి ఆయన ప్రయత్నం చేశారు. పైగా రంగరాజన్ గారు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఆ దేవాలయాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి వాళ్ళకి చిలుకూరు బాలాజీ టెంపుల్ తెలుసు. వీసాల బాలాజీ అంటారు, వీసాల బాలాజీ టెంపుల్ అంటారు. అమెరికా వెళ్ళినటువంటి వాళ్ళలో 90% బాలాజీ టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి 11 సార్లు వీసాలు పొంది తిరిగి వచ్చిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ప్రదక్షిణాలు చేసినటువంటి ప్రతి వాళ్ళకి రంగరాజన్ గారు తెలుసు. ఎందుకంటే ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఆయన చెప్పేటువంటి గోవిందనామాలు కానీ, లేదా ఆయన చెప్పేటువంటి కొన్ని ప్రవచనాలు కానీ అద్భుతంగా మైమరిపేలాగా ఉంటాయి. మైమరిపించేలాగా ఆధ్యాత్మికంగా ఆయన తీసుకువెళ్తారు భక్తులను కూడా, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళని. అలాంటి రంగరాజన్ గారి మీద ఇక్ష్వాకు వంశానికి సంబంధించినటువంటి రాముడు ఏర్పాటు చేసినట్టు రామరాజ్యాన్ని ఏర్పాటు చేసేదానికి మేము ఒక దళంగా ఏర్పడ్డాం అని చెప్పి ఆయన మీద దాడి చేయడానికి రాత్రి వేళ వచ్చారు అని అంటే అసలు ఈ ప్రభుత్వాలు ఉన్నట్టా లేనట్టా, నిఘా వర్గాలు ఉన్నట్టా లేనట్టా అనేటువంటి అనుమానం కలుగుతుంది. అక్కడికి వచ్చింది ఎవరు? 10 మంది ఒక దళంలాగా ఏర్పడి వచ్చారు. వీళ్ళని అడవుల్లో ఉన్నటువంటి దళాల కన్నా కూడా మైదానంలో ఉన్నటువంటి దళాలు అనొచ్చు. రామరాజ్యం ఏర్పాటు చేయడానికి మేము దళంగా ఏర్పడ్డామని చెప్పి వాళ్ళు చెప్తూ బాలాజీ టెంపుల్కి వచ్చేటువంటి భక్తుల్ని తమ దళంలో చేర్చాలి, తమ ఆర్మీలో చేర్చాలి అనేటువంటి డిమాండ్. పైగా ఆర్థికంగా ఈ దళానికి సపోర్ట్ చేయాలి, రామరాజ్యం ఏర్పాటు చేయడానికి అనేది వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్ అని చెప్పి రంగరాజన్ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఉంది. పైగా ఆ దళంలో ఉండేటువంటి వాళ్ళకి నెలకి 20,000 రూపాయలు ఇస్తున్నారు అని చెప్పి పోలీసు విచారణలో బయటపడింది. అంటే దీని వెనుక పొలిటికల్ మోటివేషన్ లేదని చెప్పి మనం అనుకోవాలా? ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అండదండ లేకుండా ఈ విధంగా మైదానంలో దళాలను అసలు నిర్వహించగలమా అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక పొలిటికల్ పార్టీ యొక్క అండ ఖచ్చితంగా వాళ్ళ వెనక ఉండాలి. లేదంటే ఆ విధమైనటువంటి దాడులు చేయటానికి కానీ, ఆ విధమైన దౌర్జన్యాలు చేయటానికి కానీ ఎవ్వరూ సాహసించరు. ఆయన పేరు వీర రాఘవరెడ్డి అని చెప్తున్నారు. ఈ వీర రాఘవరెడ్డి యొక్క నేటివ్ ప్లేస్ తూర్పుగోదావరి జిల్లా. తూర్పుగోదావరి జిల్లాలో వీర రాఘవరెడ్డి ఈ రామరాజ్యాన్ని ఏర్పాటు చేయాలని దళాలను ఏర్పాటు చేసి ఎవరు టార్గెట్ చేస్తున్నారు? ఈయన అసలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని అంటే అసలు ఈ రామరాజ్యం అనేటువంటి కాన్సెప్ట్ మనం ఇలాంటి పదాలు వింటే కనుక ఇందిరమ్మ రాజ్యం, రాజన్న రాజ్యం, జగనన్న రాజ్యం ఇలాంటివన్నీ వినిపిస్తుంటుంది అనమాట. సో కాబట్టి గతంలో మనం అనేక సందర్భాల్లో చూసాం. 2004 నుంచి సైన్యాలను చూసాం. కొంతమంది నాయకుల పేర్లు చెప్పుకొని మేము పలానా నాయకుడి సైన్యాన్ని, మేము నడుస్తున్నాము అని చెప్పి, అలాగే మేము ఒక దళం, పలానా నాయకుడి దళం, మేము నడుస్తామని చెప్పి. మరి ఇప్పుడు నడుస్తున్నటువంటి రామరాజ్యం పేరుతో నడుస్తున్నటువంటి ఈ దళం, ఈ ఆర్మీ ఎవరు నిర్మిస్తున్నారు? దీని వెనుక ఎవరున్నారు అని అంటే ఖచ్చితంగా రాజకీయ పార్టీల యొక్క ప్రమేయం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి మతపరమైన రాజకీయాలు, కులపరమైన రాజకీయాలు చాలా బలంగా ఉంటాయి అక్కడ. అది తెలంగాణకు కూడా వ్యాపించింది. తెలంగాణ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి అవినాభావ సంబంధం ఉంది. అక్కడ ఏది జరుగుతుందో ఇక్కడ కూడా సుమారుగా
ఇంచుమించుగా అదే జరుగుతుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో కూడా కుల రాజకీయాలకు సంబంధించినటువంటి బీజం తీర్మానం వేసేశారు. మత రాజకీయాలు ఎలాగో ఉన్నాయి. మరి ఈ మత రాజకీయాలు చేయటానికి, కుల రాజకీయాలు చేయటానికి ఇలాంటి దళాలను రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకున్నాయా? ఈ వీరరాఘవరెడ్డి వెనక ఎవరున్నారు అని అంటే ఖచ్చితంగా ఒక పార్టీ అయితే ఉండొచ్చు అని చెప్పి అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఈయన బాలాజీ టెంపుల్కి సంబంధించినటువంటి ప్రధాన అర్చకుడిగా ఉన్నటువంటి రంగరాజన్ గారు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి ఒక స్లోగన్ అందుకున్నారు. మొదటి నుంచి కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారికి సింపథైజర్గా ఉన్నారు. మరి ఆయన్ని ఆ విధంగా సపోర్ట్ చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి దళం ఇదా అనేటువంటి ఒక అనుమానం. దానికి బలం చేకూర్చేలా గరికపాటి నరసింహరావు గారి మీద కూడా ఈ మధ్య ఒక వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చారు. ఆ వ్యవహారం వెనక కూడా తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ ఉంది. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఒక పార్టీతో లింకప్ అయి ఉంది. ఆ రెండు పార్టీలు కలిసి నరసింహరావు గారి మీద కుట్రపన్ని చేశారు. దానికి కారణం నరసింహరావు గారు ఎన్టీ రామారావు గారి అభిమాని కావడం, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు కావడం అనేటువంటిది వినిపిస్తుంది. మరి ఈ విశ్లేషణ ఇలాంటి అంశాలు మనం గుర్తు చేసుకుంటే, అవలోకనం చేసుకుంటే కనుక ఈ వీరరాఘవరెడ్డి దళం, వీరరాఘవరెడ్డి ఆర్మీ వెనుక ఏ పార్టీ ఉంది అని చెప్పి మీకు అనుమానం కలుగుతుంది అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.